బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా వేటికవే ప్రత్యేకమైన జోనర్లను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. గడిచిన 2 ఏళ్లలో 4 పాన్ ఇండియా సినిమాలను ప్రేక్షకులకు అందించారు. మరికొన్ని క్రేజీ సినిమాలను కూడా లైన్లో పెట్టారు. కాకపోతే ఇప్పుడు వాటి ప్రాధాన్యత క్రమం మారుతున్నట్టుగా అర్థమవుతుంది. గత ఏడాది చివరిలో సలార్ సినిమాతో మంచి విజయం సాధించిన ప్రభాస్ ఇప్పుడు తాజాగా కల్కి 2898 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకున్నారు. నాగార్జున దర్శకత్వం వచ్చిన ఈ ఫాంటసీ సినిమా వరల్డ్ వైడ్ గా 1000 కోట్లకు పైగా కలెక్షన్లు అయితే రాబట్టింది. దీంతో ఇప్పుడు డార్లింగ్ రాబోయే సినిమాల గురించి జోరుగా చర్చలు అయితే జరుగుతున్నాయి. ఏ సినిమా ముందుగా థియేటర్లోకి వస్తుందో తెలుసుకోవాలని అభిమానులు అయితే ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభాస్ తాజాగా మారుతి దర్శకత్వంలో ది రాజ్యసభ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. దీనికంటే ముందు టీ సిరీస్ బ్యానర్లు సందీప్ రెడ్డి వంక డైరెక్షన్ లో స్పిరిట్ అనే భారీ సినిమాను కూడా అనౌన్స్ అయితే చేశారు. దీంతో పాటుగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లు అనురాగపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి ఫౌజీ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. ఇక డార్లింగ్ లైనప్ లో ప్రశాంత్ నీ సలాడ్ సినిమా కూడా ఉంది. ఆల్రెడీ కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ది రాజేశ సినిమా ముందుగా రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత స్పీడ్ సినిమాని స్టార్ట్ చేశారని అందరూ భావిస్తున్నారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ ఏడాదిలోనే చర్చ మీదకి వెళ్తామని చెప్పారు. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పడుతుందని, దానికంటే ముందుగా అనురాగపూడి సినిమాని ప్రారంభించాలని ప్రభాస్ అయితే నిర్ణయించుకున్నారట. ఫౌజీ సినిమా 1940 బ్యాక్డ్రాప్ లో సాగే పీరియడ్ యాక్షన్ లవ్ స్టోరీ అని అర్థమవుతుంది. షూటింగ్ అంతా దాదాపు సెట్ లోనే పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే కొన్ని సెట్స్ నిర్మాణం కూడా జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభించాలని మేకర్లు అయితే భావిస్తున్నారట. దీని తర్వాతే స్పిరిట్ సినిమాని పట్టాలెక్కిస్తారని కూడా అంటున్నారు. మరి అనురాగపూడి సినిమాని ముందుకు తీసుకొచ్చి సందీప్ రెడ్డి వంగ సినిమాని వెనక్కి తీసుకెళ్తారనే విషయాలపై త్వరలోని క్లారిటీ అయితే రానుంది.